పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక తరఫున ఈరోజు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ సెక్రటరీగా నేను తులసి శ్రీనివాస్ మరియు ఎస్టీ చారి గారు, అదేవిధంగా ఎస్టీ చారి గారు శ్రీ వైష్ణవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీ చారి గారు వారు, శ్రీ వైష్ణవ సంఘం అధ్యక్షులు అడ్వైజర్ సార్ రత్నమాచార్యులు గారు, అదేవిధంగా వారణాసి వంశీ గారు, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మాజీ నైషధం సత్యనారాయణమూర్తి గారు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బ్రాహ్మణ ఐక్యవేదిక కొన్ని ముఖ్య సంఘాలతోటి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు, చాలామందికి చక్కటి హోదా కల్పించినటువంటి పార్టీ, బ్రాహ్మణులకు ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో చాలా మటుకు అసెంబ్లీలలో కానివ్వండి, అటు పార్లమెంట్లో కానివ్వండి, మనం రాజకీయ బలం ఎక్కువ బ్రాహ్మణులకు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున జరుగుతున్న పరిణామాల్లో బ్రాహ్మణుల యొక్క రాజకీయ ప్రాధాన్యత పూర్తిగా సన్నగిల్లిపోయి మా హక్కులని హరించకపోయి మేము ప్రభుత్వాల్ని మాకేమైనా చెయ్యండి, మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుక్కునే దుస్థితికి వచ్చింది. దామాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి న్యాయపరమైన వస్తువులన్నీ అటు చట్టసభల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, అదేవిధంగా ఇంకే ఇతర అంశాలలో కానివ్వండి మాకు ప్రాముఖ్యత దొరికితే మేము ఒకరిని దేహేని అడుక్కునే అవసరం మాకు ఉండదు. కాబట్టి ఇదివరలో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమంది బ్రాహ్మణులకి ముఖ్యమంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రధానమంత్రులుగా చాలా చక్కటి అవకాశాలు కల్పించి దేశ పురోగతిలో భాగస్వాములను చేసి బ్రాహ్మణుల్ని వారి ద్వారా చాలా చక్కటి పనులు చేయించుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలలో ఉన్న ప్రభుత్వంలో పివి నరసింహారావు గారి కూతుర్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీగా పెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా. ఆ రోజున మీ అందరం కూడా వాలంటరీగా ఒక మహానుభావుడు కూతురు పివి నరసింహారావు గారి అమ్మాయి, ఆ అమ్మాయి వస్తే బాగుంటుందని మీ అందరం కూడా చాలా తపన పడి పనిచేసాం. మీకు చూసాక గుర్తుండొచ్చు, ఆ రోజున ప్రభుత్వంలో లేడీ మినిస్టర్స్ ఎవరు లేరు. మేమందరం ఎక్స్పెక్ట్ చేసాం, ఇంత గౌరవిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి, ఈయనకి మంత్రి పదవి ఇస్తాడు, బ్రాహ్మణులకు మంచి అవకాశం దొరుకుతుంది అనుకున్నాం. కేవలం రాజకీయ ఎత్తుగడ గురించి ఈ బ్రాహ్మణులను తీసుకొచ్చి నిలబెట్టి ఇంకో బ్రాహ్మణుడు రామచంద్రరావుని ఓడించాడు. ఈ ఒక్క ఎమ్మెల్సీని గెలిపించి అక్కడ రాజ్యసభ మాకున్నటువంటి పెద్దలు వరంగల్ వారిని తీసేశాడు. ఎక్స్టెన్షన్ ఇలేవని పురాణం సతీష్కి లేదు ఎక్స్టెన్షన్. అంటే రాజకీయ పార్టీలు కాలానుగుణంగా వారి వారి అవసరార్థం బ్రాహ్మణులను ఆ టైంకి తీసుకొచ్చి వారి యొక్క పెద్దల పిల్లలని ఫోకస్ చేసి చూపించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే బ్రాహ్మణులకు పూర్తి స్వేచ్ఛ అధికారాలు వారి తగ్గ తమాషాలు జరగాల్సిన విధంగా జరగట్లేదు. మీకు ఇదే సింపుల్ లాజిక్. ఒకే ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చి వాణిదేవి గారికి, అటుపక్కన మా బ్రాహ్మణుడే రామచంద్రరావు గారికి అన్యాయం జరిగింది, బీజేపీ వ్యక్తి అయినా. అదే మాదిరిగా పురాణం సతీష్కి ఎమ్మెల్సీ లేదు, అదే మాదిరిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి రాజ్యసభ ఎక్స్టెన్షన్ ఉంది. అంటే ఎంత చాకచక్యంగా పార్టీలు మాతో ఆడుకుంటున్నాయనే దానికి ఇది ఒక తార్కాణం. కానీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు, పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ దాకా వెళ్ళారు. ఒక సమయంలో వారు పూర్తిగా సన్యసించి ఇవాళ ఏదైతే కుర్తాళం పీఠం ఉందో దానికి పీఠాధిపతిగా వెళ్ళిపోయిన రోజున వారి యొక్క మేధా సంపత్తిని గుర్తించి
కేంద్ర ప్రభుత్వం మీరు అక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడ రావాలని వారిని పిలుచుకొని గౌరవించి ఆ రోజున సెంట్రల్ మినిస్టర్ చేసి, అదే మాదిరిగా మనకి గనక చూసుకున్నట్టయితే చరిత్రలో హ్యూమన్ రిసోర్సెస్ అనే పోర్ట్ఫోలియో లేదు. రాజీవ్ గాంధీ గారు ఆ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసి పివి నరసింహరావు గారికి ఆ మంత్రి పదవి ఇచ్చారు. ఆ రోజు ఎందుకు ఇచ్చారు? ఒక మంచి వ్యక్తి, బ్రాహ్మణుడు, అన్ని తెలిసిన వ్యక్తి, ఇతను కనుక చేస్తే బ్రాహ్మణులు దేశానికి న్యాయం జరుగుతుంది, సరైన పద్ధతిలో రాజ్యాంగం జరుగుతుంది.